తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరు వింటున్నది యువవాణి కార్యక్రమం. ముందుగా ఇవాల్టి ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం. అనంతరం స్ఫూర్తిదాయకమైన యువకుల విజయ గాథలు విందాం. ఏంటి యూట్యూబ్లో రేడియోని వినిపిస్తున్నారు అనుకుంటున్నారా? మనకంటే యూట్యూబ్ వచ్చింది, కానీ 70s 80sలో ఎంటర్టైన్మెంట్కున్న ఏకైక ఆప్షన్ ఈ రేడియో ఒక్కటే. స్ఫూర్తినిచ్చే కథనాలు, నీతి చెప్పే కథలు, బాధను మరిపించే మాటలు, ఉత్సాహాన్ని కలిగించే పాటలు. ఆకాశవాణితో అనుబంధం ఉన్న వారికి మాత్రమే ఆ మాధుర్యం తెలుస్తుంది. అంత అద్భుతమైన కార్యక్రమాలను రూపొందించిన వారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ఒక్కరు దేవల్ల బాలకృష్ణ గారు. దేవల్ల గారు ఆల్ ఇండియా రేడియో వినే అలవాటు ఉన్న లక్షలాది మందికి సుపరిచితులైన మనిషి. కొద్ది కాలం దూరదర్శన్ కేంద్రం నుంచి కనిపించారు కూడా. ఎఫ్ఎంలు, యూట్యూబ్లు, ప్రైవేట్ టీవీ ఛానళ్లు లేనప్పుడు రేడియో, దూరదర్శన్ ఈ రెండే ప్రేక్షకులకు దిక్కు. ఆ సమయంలో దేవళ్ళ బాలకృష్ణ గారు శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అనేక మంచి కార్యక్రమాలు రూపొందించారు. అందుకే ఆకాశవాణి, దూరదర్శన్తో అనుబంధం ఉన్న వారికి దేవళ్ళ బాలకృష్ణ గారి గురించి చాలా బాగా తెలుసు. 1959 నుంచి 1991 వరకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లకు విశిష్ట సేవలను అందించారు బాలకృష్ణ గారు. 1959లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా కెరీర్ మొదలుపెట్టి 1991లో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు, నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారితో బాలకృష్ణ గారికి చాలా దగ్గర అనుబంధం ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎన్టీఆర్ను అటు రేడియోలో, ఇటు దూరదర్శన్లో అనేక సార్లు ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ గారు. అంతేకాదు, తెలుగు చిత్రసీమను ఏలిన అలనాటి నటులు అందరితో బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. 1977లో ఆయన ఆల్ ఇండియా రేడియోలో యువవాణి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచే అనేక మంది నటులు, తారలు, వ్యాఖ్యాతలు వెలుగులోకి వచ్చారు. అలా పరిచయమైన వారిలో రామకృష్ణ, విజయలక్ష్మి, కనకారావు, కేవీకే మోహన్ రాజు, కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్, నూతన ప్రసాద్, అన్నపూర్ణ వంటి వారున్నారు. వీళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావటంలో దేవళ్ళ బాలకృష్ణ గారి కృషి ఉంది. చదువుకునే రోజుల నుంచే దేవళ్ళ బాలకృష్ణ గారికి మంచి నేపథ్యం ఉంది. నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు, హరినాథ్ గారు, గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేవళ్లకు క్లాస్మేట్స్. ఎందరో మహామహులతో కలిసి మెలిసి నడిచిన వ్యక్తి దేవళ్ళ గారు. తను ఎంచుకున్న కెరీర్లో, తను నడిచిన బాటలో సంపూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి. ఎందరో వ్యక్తులను తెలుగు కళామాతల్లికి పరిచయం చేసిన దేవళ్ళ గారు ఇప్పుడు ఇక మన మధ్యలో లేరు. 2025 మార్చ్ 6వ తేదీన తన తుది శ్వాసను విడిచారు. మహా యోధులనే కాదు, నాలాంటి ఒక జర్నలిస్టును కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది దేవళ్ళ బాలకృష్ణ గారు 1977లో రూపొందించిన యువవాణి కార్యక్రమమే. కథలు, కథనాలు రాయటం, వాటిని మాటల రూపంలో వ్యక్తీకరించడం నేర్పించింది కూడా అదే యువవాణి. తిరుమల రెడ్డి అనే నేను కూడా ఆ యువవాణి నుంచే వెలుగులోకి వచ్చాను. నాలాంటి ఎంతో మందికి జీవితాన్నిచ్చిన యువవాణి రూపకర్త బాలకృష్ణకి ఇవే మా నివాళులు.